మనము కర్స్ సిరీస్లో కంటిన్యూ అవుతా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 28, 15 నుండి 68 వరకు వచనాలు మనము చూస్తూ ఉన్నాం. అవి కొత్త నిబంధనలో పౌలు మనకు గలతీ గ్రంథంలో పత్రికలో మనకు అవి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఏమైతే ఉన్నాయో ఇక్కడ శరీరంలో శరీర కార్యాలుగా మనం అవి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ శరీర కార్యాలను మనము ప్రతిరోజు దాన్ని బంధిస్తూ మన జీవితంలో కనపడకుండా దాన్ని తీసివేస్తూ ఉండాల. కనిపించినప్పుడు శోధన వచ్చినప్పుడు దాన్ని పోరాడాల. మన యుద్ధము శరీరంకి చెందినటువంటి ఆయుధాలు కాదు, ఆత్మీయ ఆయుధాలు. సో మనము ఈ కర్స్లో మనము చాలా విషయాలు చూసుకున్నాం. వ్యభిచారము, అపవిత్రత, కామకత్వము, లస్ట్, డ్రంకన్నెస్, ఇంకేమంటారు, తిండిపోతూ ఆత్మ, మర్డర్ స్పిరిట్, యాంగర్ స్పిరిట్. ఆ యాంగర్ స్పిరిట్స్తో ఏ స్పిరిట్స్ కనెక్షన్స్ ఉన్నాయి, అవి అడల్టరీ స్పిరిట్తో ఏవేవి కనెక్ట్ ఉన్నాయి, మర్డర్ స్పిరిట్తో ఏవేవి కనెక్ట్ ఉన్నాయి చూసుకున్నాం మనం. నిన్న యాంగర్ స్పిరిట్ 2 రోజులు చూసుకుంటా ఉన్నాము. ఆ యాంగర్ స్పిరిట్లో మనము జెలసీ కూడా కనెక్ట్ ఉందని చెప్పినాము కదా. ఈరోజు కొన్ని జెలసీ వర్సెస్ చూసుకుందాం. ఎంతమందికి జెలసీ మీకు చాలా ఇష్టం? జెలసీ ఉండొద్దు, జెలసీ ఉండొద్దు. జెలసీ అంటే చూడండి, జెలసీ వస్తే ఏమవుతుందో మీకు చెప్తాను, తీయండి. Proverbs 14:30కి వెళ్ళిపోదాం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటే జెలసీ ఉంటే ఏమవుతుంది అక్కడ? మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎముకలను కుళ్ళిపోతుందంట. పండ్లు కుళ్ళిపోతాయి కదా, వెజిటేబుల్స్ కుళ్ళిపోతాయి కదా, ఏదన్నా జంతువులు చచ్చిపోతే కుళ్ళిపోతాయి కదా. ఒకవేళ జెలసీ మీ జీవితంలో స్టార్ట్ అయిందనుకో, మీ బొక్కలను మెల్లమెల్లగా కుళ్ళిపోతూ ఉంటుంది. చాలామందికి రోగాలు వస్తాయి. ఆర్థరైటిస్, బోన్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, అవి అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన జీవితంలో కోపం, క్రోధం, జెలసీ, రివెంజ్, ఈ శరీర కార్యాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ బొక్కలు, నీ శరీరము, నీ బాడీ కుళ్ళిపోతూ ఉంటుంది. నీ బాడీ యాక్చువల్గా కుళ్ళిపోవాలా. శరీరము పాపం ఉంది కాబట్టి అది ఎప్పుడు కుళ్ళిపోవాలా? లాస్ట్లా. కానీ చాలామందికి యంగ్ 25, 26, 30 ఉన్న వాళ్ళకు కుళ్ళిపోతుంది బాడీస్. మీరు చూడండి, మన ఫ్రెండ్స్ చాలామంది జీసస్ వేళ చదువుకున్న వాళ్ళకు బీపీ గోళీలు వేసుకుంటారు. కొంతమంది నిద్ర పడతలేదు, స్లీపింగ్ గోళీలు వేసుకుంటారు కొంతమంది. ఎందుకు? నీ బాడీలో ఏదో ఎంటర్ అయిపోయింది. ఏంటి ఎంటర్ అయింది? శరీర కార్యాలు. అంటే ఓన్లీ జెలసీయే కాదు, జెలసీ చాలా డేంజరస్. యాక్చువల్లీ జెలసీ అంత డేంజరస్, చాలా ఫాస్ట్గా జెలసీ ప్రాబ్లం వస్తుంది. ఈరోజు వాక్యం నేను వింటా ఉండే, వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఎయిడ్స్లో
మనకు ఎన్ని కాండాలు ఉన్నాయి కదా. ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్, వ్యాధి, వైరస్. ఇది ఆఫ్రికా దేశంలో స్టార్ట్ అయింది. అది ఆఫ్రికా దేశం ఎంత పెద్ద కాండం, అది కాంటినెంట్, అది కాంటినెంట్. కానీ వరల్డ్లో నంబర్ 1 ఎయిడ్స్ ఎవరికి ఉంది? ఇండియా. మేరా భారత్ మహాన్. ఏడికెళ్ళి వచ్చింది? అడల్టరీ, ఎల్జిబిటిక్యూ, జెలసీ, డ్రగ్స్. ఏడికెళ్ళి వచ్చింది ఎయిడ్స్? ఇవన్నీ కారణం దానికి. ఇంజెక్షన్స్, డ్రగ్స్, అడల్టరీ, జెలసీ, ఎల్జిబిటిక్యూ. నంబర్ 1 కారణం, నంబర్ 1 కారణము హోమోసెక్షువాలిటీ. మన దేశం నంబర్ 1 వరల్డ్లా. డయాబెటిక్ హెడ్ క్వార్టర్స్ అంట మనది. షుగర్ బీమారి కోసము ఇండియా అంటే హెడ్ క్వార్టర్స్ అంట. అర్థమైందా? సో చాలా జాగ్రత్తగా. జెలసీ, మీరు చాలామంది జెలస్, ఆమె బెస్ట్ ఫ్రెండా, వాళ్ళు ఇంత బెస్ట్ ఫ్రెండా, వీళ్ళని ఎట్లా డిస్ట్రాయ్ చేసేసేయాల. ఈ ఫ్రెండ్షిప్ని అబద్ధం మాట్లాడి, ఇగో నీ వెనక ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, నీతో మంచిగా ఉన్నది అని చెప్పి జెలస్ స్పిరిట్. కుళ్ళు. ఎంతమంది ఉన్నారు కుళ్ళుబోతులుడా? దేవుడు ఎలీషాకి ఏం రోగం వచ్చిందా? ఎట్లా చచ్చిపోయిండ్రు? ఎలా చచ్చిపోయిండు? యాకోబు ఎలా చచ్చిపోయిండు? పెద్దగా అయిన తర్వాత టైం అయిపోతే ఏదో ఒకటి వస్తుంది బాడీలో, చచ్చిపోతారు. గుడ్డోలు అయిపోయి. మొన్న ఏలి ఎలా చచ్చిపోయింది? లావుగా ఉన్నాడంట, కింద పడి మెడ ఇరిగిపోయి చచ్చిపోయింది. ఏజ్ అయిపోయింది. ఏజ్ అయిపోయి రోగం వస్తే అది వేరే. నువ్వు మంచిగా ఉన్నావు, 25-30 ఇయర్స్లో మందులు తింటున్నావు అని అంటే రెడ్ లైట్, వార్నింగ్ లైట్ వస్తుందిరా అనుకోవాలా. మన జీవితంలో ఏంటి? వార్నింగ్ లైట్. కొన్ని ఇప్పుడు కోవిడ్ తర్వాత, 2020 తర్వాత కొన్ని కావలసుకొని కొన్ని శరీరాలలో ప్రవేశించడం జరిగింది. 2020 నుండి 2020 నుండి మీకు తెలుసు ఏమైందో. దాని తర్వాత ప్రతి శరీరంలో గుచ్చి పడేసారు. ఆ గుచ్చి పడేసినందుకు ప్రతిరోజు ఎవడో ఒకడు, 2-3 మనకు తెలిసిన చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకు చచ్చిపోయారంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. కరోనాతో కాదు, కిడ్నీ ఫెయిల్. ఏమైపోయింది? హార్ట్ అటాక్. అరే మొన్ననే కదా పెయిన్ అయింది. అవును, 30 ఇయర్స్. మరి హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది. పాపం టెన్షన్, రాత్రిలా పండుకోలేదు, టక్మని పొద్దుగా హార్ట్ అటాక్ వచ్చేసి. 30 ఇయర్స్, 35 ఇయర్స్. ఆర్గన్ ఫెయిలియర్. ఎందుకు? ఇప్పుడు తొందరగా చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది తొందరగా చచ్చిపోతా ఉన్నారు. ఎందుకు? ఒక కారణంతో. భూమి మీద మనం బరువు అయిపోయినామంట. ఎట్లా చేయాలా? డ్రగ్స్ పంపించేసేయండి దేశంలో. డ్రగ్స్ పంపించేస్తే ఒక 2 ఇయర్స్లో యవనస్తులందరూ, సగం యవనస్తులు చచ్చిపోతారు. సగం యవనస్తులకు డ్రగ్స్ ఫ్రీకి ఇచ్చేసినాం అనుకో, 1-2 ఇయర్స్లో చచ్చిపోతారు వాళ్ళు. డ్రగ్ తిని ఫుల్ ఇట్లా తేలుతుంటారు. ఇట్లా హాలుసినేషన్స్ అంటారు దాన్ని. హాలుసినేషన్స్ అంటే నువ్వు జిందగీలో చూడని మనం బైబిల్లో చూసుకున్నాం కదా. ఏమవుతుంది? నీ సోల్, నీ బాడీ, నీ స్పిరిట్ డిస్కనెక్ట్ అయిపోయి విచిత్రమైనవి చూస్తూ ఉంటామంట. సాతాన్ గాడు చూపిస్తాడు. డ్రగ్స్తోని, ఆల్కహాల్తోని కనెక్ట్ అయితే నీ బాడీ, నీ సోల్ డిస్కనెక్ట్ అయిపోయి నువ్వు ఏదేదో చూస్తూ ఉంటావు. రకరకాలవి చూడని చూస్తూ ఉంటావు. అది సాతాన్ శక్తులు వచ్చి నిన్ను ఓవర్టేక్ చేసేస్తాయి. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితముగా అన్నాడు.
సాతాను గాడు ఏం చేస్తాడు? డ్రగ్స్ ఇచ్చి పడేసి నీ సోల్, నీ బాడీని, అప్పుడు ఏమవుతుంది? హాఫ్ పాపులేషన్ మొత్తం అందరికి డ్రగ్స్ ఇచ్చి పడేస్తే ఒక 2 years చచ్చిపోతారు, వాళ్ళు బతకరు. ఒక 1 కోటి మంది యవనస్తులు ఉన్నారు అనుకో, 1 crore యవనస్తులు ఉంటే సగం మంది 50 లక్షలు చచ్చిపోతే ఏమవుతుంది? సగం పాపులేషన్ చచ్చిపోతుంది యవనస్తులు. ఏం చేస్తారు? అరే ఇంతమంది చచ్చిపోతారు, ఏదో ప్రాబ్లం ఉంది, వీళ్ళకి అందరికీ మనం బతికించాలా అని ఇంకొక గోల్ ఇస్తాడు, ఇంకో ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ సగం మంది బతుకుతారు, పిల్లలు పుట్టరు వాళ్ళకి. మీరు చూడండి ఇప్పుడు చర్చెస్లలో పిల్లలు పుట్టని వాళ్ళు అందరు ముంగటికి రండి అని అంటే సగం మంది లేడీస్ ముంగటికి వస్తున్నారు. పిల్లలు పుట్టని లేడీస్. పెళ్ళి అయింది 4 years అవుతుంది. ఎప్పుడైంది పెళ్ళి? 2021, 2022 పిల్లలు పుడతలేరు. ఎందుకు? భూమి మీద పాపులేషను ఎక్కువైపోయింది కాబట్టి నిర్మూలం చేయాలా. ఎలా నిర్మూలం చేయాలా? నేను తీసుకొచ్చి తుపాకీ పెట్టి పట్ట కాలేస్తుంది, అయిపోతుందా? కాదట్లా. కొన్ని లీగల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. లీగల్గా ఇంజక్షన్లు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, డ్రగ్స్ ఇచ్చి, LGBTQ వాళ్ళని పంపించి, ఈ పిజ్జాలు బర్గర్లు చేపించి, అవి తిని అరగకుండా దాంట్లో ఏదో కలిపి ఇచ్చి, మీ బాడీస్ని బీపీ తెచ్చి, కొలెస్ట్రాల్ తెచ్చి, హార్ట్ ప్రాబ్లం తెచ్చి, ఆ పిజ్జాలు బర్గర్లు తింటే నిద్ర రాదు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ నిన్ను పండనీయవు. క్యాఫీన్ గిఫీన్ అవి ఇవి అలవాటు చేసేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో ఓన్లీ జెలసీయే కాదు కారణం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. యాంగర్, కోపం, డ్రగ్స్, ఆల్కహాల్. సో మీ జీవితాలు చాలా ఇంకా ఉన్నాయి. ఫ్యూచర్ చాలా ఉంది. ఇవి మాకు చిన్నప్పుడు మాకు తెలియదు, కానీ ఇప్పుడు డాక్టర్స్ని అడగండి, మాకు ఎందుకు ఇట్లా బీపీలు వస్తున్నాయి, మాకు షుగర్లు వస్తున్నాయి అంటే చెప్తారు డాక్టర్స్. ఏమంటారు? ఫస్ట్ డాక్టర్ పోగానే ఏం చేస్తాడు? రాత్రి పండుకున్నావు మంచిగా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు డాక్టర్. పడుకున్నావు రాత్రి, నిద్ర వస్తుందా రాత్రి అంటాడు. తిన్నావా అంటాడు. ఏమన్నా మైండ్లో ఏమన్నా వరి ఉందా అడుగుతాడు. లేనే పండుకున్నా, మంచిగా పండుకున్నా, ఏమన్నా ఆలోచన చేస్తున్నావు అంటాడు. నువ్వు పండుకున్నావు కరెక్టే, పండుకున్నప్పుడు పీస్ఫుల్గా పండుకోవాలి కదా. నువ్వు పండుకుంటే కూడా నిద్రలో నీ మైండ్ ఆన్లో ఉన్నది. అది ఏమవుతుంది అట్లా ఉంటే? నీ జీవితంలో ముఖ్యంగా ఈ శరీర కార్యాలలో వన్ ఆఫ్ ద డేంజరస్ జెలసీ. ఒకడికి మార్క్స్ ఎక్కువ వస్తే జెలసీ, ఒకడు మంచి బట్టలు వేసుకుంటే జెలసీ, ఒకడు మంచి క్లిప్స్ వేసుకుంటే జెలసీ, ఓ మంచి ఇల్లు ఉందంటే జెలసీ, ఒక బైక్ కొనుక్కున్నారంటే జెలసీ, ఒక మంచి బట్టలు కొనుక్కున్నారంటే జెలసీ. ఈ జెలసీ వాళ్ళని కాదు ఎఫెక్ట్ చేయదు, నిన్నే ఎఫెక్ట్ చేస్తుంది. అది వాళ్ళని ఎఫెక్ట్ చేయదు జెలసీ. నిన్న అడిగిరు నాకు కొంతమంది, సార్ కోపము, జెలసీ, రేజు, రివెంజు అవన్నీ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని కొంతమంది వచ్చి నన్ను అడిగారు. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా సార్ ఇవి? కోపంని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? నాకు కంట్రోల్ అయితే లేదు సార్ కోపము, ఏం చేయాలా? నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు సెల్ఫ్ కంట్రోల్ ఇస్తాడు. కోపం వస్తుంది సార్, సెల్ఫ్ కంట్రోల్ యూజ్ చేయాలా అన్నాడు అని చెప్పి సెల్ఫ్ కంట్రోల్ వెనకకి వచ్చి ఇంకా గట్టి కుదురుతాడు. అది కాదు సెల్ఫ్ కంట్రోల్. ప్రార్థన అయితే ఆటోమేటిక్ సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ప్రార్థన అయితే ఆటోమేటిక్ దేవుడు నీకు సాయం చేస్తాడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, మీకు జీవితంలో మీరు జయించాలా అని అంటే మీ సొంత బలం, సొంత శక్తితో కాదు. మీ జీవితంలో ప్రార్థన ఇంపార్టెంట్. ఆ ప్రేయర్ స్టార్ట్ చేస్తేనే మీకు ఏదన్నా నడుస్తుంది, లేకపోతే ఏం కాదు.
అది గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ కంట్రోల్. ఓకేనా? కోపం వస్తుందని నిన్న అడిగినారు అనమాట, ఏం చేయాలా కోపం వస్తే? మేము చాలా చేస్తున్నాం అయితే లేదు అని అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే నువ్వు ఏం చేయలేవు. కానీ సార్ మాకు ప్రాఫెసీ చేస్తున్నాం కదా సార్, మేము ప్రార్థన చేస్తలేము కానీ మాకు విజన్స్ వస్తున్నాయి కదా సార్ రూమ్లో కూర్చుంటే, డ్రీమ్స్ వస్తున్నాయి కదా సార్ మేము రూమ్లో కూర్చుంటే. మళ్ళీ జలసీ కంటే మస్తుగా హీలింగ్స్ అవుతున్నాయి కదా సార్. మాకు జలసీ ఉంటే ఏమైతే సార్, కొంచెం జలసీ ఉంది పర్లేదు కానీ దయ్యాలు పోతున్నాయి కదా సార్, హీలింగ్ అవుతుంది కదా సార్. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఏమైతుంది సార్? తిడతా నేను, జస్ట్ అట్లా తిట్టి ఇక వదిలేసి హీలింగ్ చేసుకుంటా పోతా, డెలివరెన్స్ చేసుకుంటా పోతా. చదవండి అది మత్తయి సువార్త 7. చూడండి, సెల్ఫ్ కంట్రోల్ ఇంపార్టెంటా లేకపోతే మాథ్యూ 10:8 ఇంపార్టెంటా? చూడండి, ఇక్కడ రాసినాం మనం మాథ్యూ 10:8 చాలా ఇంపార్టెంట్. నాకు సెల్ఫ్ కంట్రోల్ వద్దు, అదొకటే ప్రాబ్లం కదా నాకు, సెల్ఫ్ కంట్రోల్ ఒకటే ప్రాబ్లం కదా. చదవండి మాథ్యూ చాప్టర్ 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం? సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, ప్రార్థన, దానికోసం మాట్లాడుకుంటున్నాం. కానీ చిన్నది కదా సార్, అదొకటే కదా. కానీ నేను హీలింగ్ చేస్తున్నా, మిరకిల్స్ చేస్తున్నా, వండర్స్ చేస్తున్నా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, జీసస్ మేము నీ నామమున యేసు నామమున ప్రవచింపలేదా? ప్రాఫెసీ రిసీవ్, ప్రాఫెసీ ప్రవచించలేదా మేము? ప్రాఫెసీ ఇయ్యలేదా మేము? నీ నామమున జీసస్, ఇన్ జీసస్ నేమ్ దయ్యములు వెళ్ళగొట్టలేదు. వెళ్ళిపో దయ్యమా, యేసు నామంలో వెళ్ళిపో దయ్యమా. నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? యేసు నామంలో అద్భుతం కావును గాక చేయలేదా మీరందరూ? ఇప్పుడు చూడు, ఆమె నన్నోళ్ళు అందరు చూడండి కొంచెం అని చెప్పుదురు అని చెప్తారంట. ఆమె అని వెంబడిస్తారంట యేసు ప్రభుని. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. అసలు నువ్వు నాకు తెలుసా? నువ్వెవరో? నా నామంలో ప్రాఫెసీ ఇచ్చినవు, నా నామంలో దయ్యాలు ఎలగొట్టినావు. అసలు ఎవరు నువ్వు? ఎవరు అడుగుతుర్రు? అది యేసు ప్రభు అడుగుతున్నావు, యేసునామం అంటున్నాను. అసలు ఎవరు నువ్వు? కొంచెం నాకు చెప్పు. నేను ఎప్పుడు చూడలే నిన్ను, అసలు నీ వాయిస్ ఎప్పుడు వినలే, నువ్వు ఎప్పుడు ప్రేయర్ చేసింది చూడలే, నువ్వు ఎప్పుడు ఏం చేసినావో నాకు తెలియదు. కొంచెం నీ అడ్రస్ చెప్పు, కొంచెం నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఎవరు పంపించిర్రు, అసలు నీకు నాకేమన్నా సంబంధం, రిలేషన్షిప్ కనెక్షన్ ఉందా? అట్లా కూడా అవుతుందా? చదువు తర్వాత. మీరెవరో ఎన్నడూ ఎరుగను, మిమ్మల్ని ఎవరో నేను ఎప్పుడు, మీరు అంటే తెలియదు నాకు. అక్రమము చేయువారలారా. అబ్బా, ప్రాఫెసీలు, దయ్యాలు వెళ్ళిపోవడము, మిరకిల్స్ చేయడము, అక్రమం చేస్తున్నారు మీరంతా. డేంజరస్ ఈవిల్ థింగ్, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని. గెట్ అవుట్. ఎవడ్రా నువ్వు? నా పేరు తీసుకొని ఇవన్నీ చేసి మజా చేసి ఓ జీసస్ జీసస్ అని వస్తావా? గెట్ అవుట్ ఫస్ట్, గెట్ అవుట్. జీసస్ గెట్ అవుట్ అంటే ఎడబడతావు నువ్వు, నరకంలో పడతావు. ఇప్పుడు చెప్పండి, ప్రాఫెసీ కావాలా? మిరకిల్ చేస్తారా? చచ్చిపోయిన లేపుతారా? మాథ్యూ 10:8 మాథ్యూ 10:8 చేస్తారా? మరి యేసుప్రభు అంటుండు, నువ్వెవడరా, నువ్వెవడరా అంటుండు. అలా చేస్తున్నారా లేదా? ఇప్పుడు యేసుప్రభు వచ్చిండు, నువ్వు ఎవడరా అంటే నువ్వేం ఆన్సర్ చెప్తావు? చెప్పండి. యేసుప్రభు అడుగుతుండు, నువ్వెవరు అని అడుగుతున్నాడు, చెప్పు. నువ్వు యేసుప్రభుకి ఏం చెప్పాలా? ఏం యేసుప్రభు నన్ను గెట్ అవుట్ అంటున్నావు, ఏం యేసుప్రభు అని అడుగుతావా? నువ్వు ఏం జవాబు చెప్తావు? యేసుప్రభు నిన్ను గెట్ అవుట్ అంటుడు, ఎందుకు గెట్ అవుట్ కావు నువ్వు?
నేను యేసుప్రభు నేను గెట్ అవుట్ కానని ఏం రీజన్ ఇస్తావు యేసుప్రభుకి? యేసుప్రభు నీకు ఆ క్వశ్చన్ వేసింది అనుకో, కరెక్టే, నువ్వు చెప్పిన ప్రాఫెసీ 100% ఫుల్ఫిల్ అయింది. నువ్వు చెయ్యి పెట్టగానే కుంటోడు లేచి ఉరుకుతున్నాడు, ఫుల్ ఎవిడెన్స్, వీడియో రికార్డింగ్ అంతా ఉంది. దయ్యాలు మొత్తం ఈ హాల్లో ఈడికెళ్ళి ఆడికెళ్ళి బొరులుతా ఉన్నాయి, అన్నీ అవుతున్నాయి. వీడియో రికార్డింగ్తో ప్రూఫ్తో పాటు ఉంది. ప్రభు అయ్యో చూడు నీ పేరు ఎవడరా నువ్వు అంటుండు యేసుప్రభు. అప్పుడు ఏం ఆన్సర్ ఇస్తావు నువ్వు యేసుప్రభుకి చెప్పు నాకు. ఏమన్నాడు? దేవుని కుమారుడుగా నువ్వు ఎప్పుడైతావు? నువ్వు ఎవరో నాకు తెలియదు అంటుడు దేవుడు. నిన్ను దేవుడు తెలియాలని అంటే దేవుని కుమారుడు అంటున్నావు, కానీ దేవుని కుమారుడు అని ఎట్లా తెలుస్తుంది? కనెక్షన్. ఏంటి కనెక్షన్? ఆ కనెక్షనే దేవుడు అంటుడు, నేను కనెక్షన్ లేదురా, నువ్వు ఎవ్రీడే ప్రేయర్ చేస్తలేవు, ఎవ్రీడే నా స్వరం బైబిల్ మాట్లాడి బైబిల్ చదివి నా స్వరం నువ్వు వింటలేవు, నీకు నా కనెక్షన్ లేదు, గెట్ అవుట్ అంటుడు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుతోని కుమారుడు అంటే ఎవ్రీడే డాడీ ఫెలోషిప్, ఎవ్రీడే టాకింగ్, ఎవ్రీడే ఫెలోషిప్, ఎవ్రీడే బైబిల్ రీడింగ్, ఎవ్రీడే ప్రేయర్, ఎవ్రీడే టంగ్స్, అది చాలా ఇంపార్టెంట్. అది ఆ రిలేషన్షిప్ ఉంటే ఏమవుతుంది? గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్, నా బెటా కమాన్, ఐ నో యూ. నువ్వు పేరు చెప్పాక అసలు ఎస్ సాయి కమాన్ అంటాడు, గుర్తుపట్టేస్తాడు దేవుడు. ఎందుకు? నీకు రిలేషన్షిప్, ఎవ్రీడే రిలేషన్షిప్ ఉంది. ప్రేయర్ చేస్తున్నావు ఎవ్రీడే, 10 నిమిషాలన్నా ప్రేయర్ చేస్తున్నావు, 10 నిమిషాలన్నా బైబిల్ చదువుతున్నావు, నాకు దేవుని స్వరం వినాలా, దేవుని చిత్తం చేయాలా అని నువ్వు ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటే ఇది కాదు. 7:23 నీకోసం కాదు, అది యేసుప్రభు తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు నీకు మాథ్యూ 10:8 ఇంపార్టెంటా, సెల్ఫ్ కంట్రోల్ ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటా? నీకు చూస్ చేసుకోవాలంటే బాయ్స్ మంచి మాట్లాడుతున్నారు, వెరీ గుడ్, వాళ్ళకి అర్థమైపోయింది, ఆమె అని చెప్పారు కదా అప్పుడు. ఇప్పుడు రెండిట్లా చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటా? దేవుడికి మనకు కనెక్షన్ ఉంటే చూడండి, గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా, చూడన్నా, ఆత్మ పరిశుద్ధాత్మ కావాలా? నువ్వు పరిశుద్ధాత్మ కనెక్షన్ ఉంటే ఏమైతుంది చూడండి. ఇక్కడ గెట్ అవుట్ అన్నాడు కదా యేసు ప్రభు, ఆ గెట్ అవుట్ కావద్దు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు, మనం కనెక్షన్, ఆ కనెక్షన్ వస్తే ఏమైతుంది? అయితే ఆత్మఫలం ఏమనగా ఫలం వస్తుంది. అదేంటి? ఏ ఫలం వస్తుంది? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దీంట్లో నీకు కావాల్సింది ఎక్కడుంది? సమస్తము సాధ్యము. దేంతోని? నమ్ముట అంటే విశ్వాసము. విశ్వాసం ఉంటే సమస్తము. తో నీకు ఏ ఫలం కావాలా? మిరకిల్, సైన్స్, వండర్స్, ప్రాఫెసీ చేయాలంటే ఏ ఫలము? ఆడ విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం కావాలంటే నీకేం కావాలా? గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కావాలన్నా, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కావాలన్నా, ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు కావాలన్నా, ఆత్మ ఫలాలు కావాలన్నా? ఆత్మ ఫలాలు వస్తే సమస్తం వచ్చేస్తుంది నీకు. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వచ్చింది అని అంటే నీకు ఫేత్ వచ్చేస్తుంది. ఫేత్ వస్తే ఏం చేస్తావు నువ్వు? ఆ కొండను లేసి సముద్రంలో పడుమనంటే పడుతుంది. చూడండి, విశ్వాసం ఏమైతుంది చూడండి ఇక్కడ. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు ఏం చేయాలా? సెల్ఫ్ కంట్రోల్ కాదాడా,
ఊసిపోతుంది. కంట్రోల్ అంటే ఏం చేయాలా? ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. అండ్ ఆల్ థింగ్స్ వాట్ సో ఎవర్ యు ఆస్క్ ఇన్ ప్రేయర్ బిలీవింగ్ ఫేత్ యు విల్ రిసీవ్. ఏంటి? బై ఫేత్. వాట్ సో ఎవర్ యు ఆస్క్ బై ఫేత్. ఏమంటుడు? ఏదన్నా కానీ నువ్వు విశ్వాసముతో అడిగిన ఎడల నీకు అనుగ్రహించబడును. ఇప్పుడు విశ్వాసం ఎక్కడుంది? ఏదైనా అంటే చచ్చిపోయినోడు లేస్తాడా? ప్రొఫెసీ అవుతుందా? మిరకిల్స్ అవుతాయా? కుంటోడు గుడ్డోడు లేస్తాడా? రాయి పోయి సముద్రం పడుతుందా? ద్రాక్షరసం నీళ్ళు ద్రాక్షరసం అయిపోతుందా? దానికి ఏం కావాలా? ఏం కావాలి దానికి? ఆ ఫేత్ ఎక్కడుంది? ఆత్మ ఫలాలలో ఉందా? ఆత్మ వరాలలో ఉందా? సో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలంటే, ప్రభువా నాకు గిఫ్ట్, హీలింగ్ గిఫ్ట్ ఈ ప్రభువా, ప్రభువా మిరకుల్ గిఫ్ట్ ఈ ప్రభువా, ప్రభువా డీమన్స్ గిఫ్ట్ ఈ ప్రభువా, తీసుకొని వెళ్ళిపోవాలి డీమన్స్ అని అడగాలనా? ప్రభువా లవ్, జాయ్, పీస్, పేషెన్స్, ఫెయిత్, సెల్ఫ్ కంట్రోల్ అని అడుగుతావా? ఏమడుగుతావు? జీవితంలో యేసు ప్రభు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిటే వాడిండు. ఎప్పుడైతే నీ జీవితంలో ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫుల్ ఉంటుంది కదా, ఆటోమేటిక్ గిఫ్ట్స్ ఫాలో అవుతాయి నీకు. నిన్న ఒక ఎగ్జాంపుల్ అడిగిన, ఒకడు నీ శత్రువు పోతుంటే ఎండ దెబ్బ దాకి వాడు చక్కర వచ్చి నీ శత్రువు అరే 2 రోజులలో నిన్ను చంపేస్తారా నిన్ను అని వార్నింగ్ ఇచ్చిండు నీకు. పొద్దుగాలనే 2 డేస్లో నేను చంపేస్తారా నేను అని వార్నింగ్ ఇచ్చి పోతూ టకాల్మని అట్లా వచ్చి ఎండ దెబ్బ దాకి ఆడ పడిపోయింది గల్లీలా. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు పోయి దొంగ చచ్చినాడు చూడు, పొద్దుగాల నేను చెప్పినా కదా, దేవుడు ఎట్లా శాపం తెచ్చి ఖతం చేసేసిండు చూడు వీన్ని. ఏమనుకుంటున్నా? నాతో పెట్టుకుంటే మజాక్ అనుకుంటున్నాను. అదే నువ్వు పొయ్యి అరే రే 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 అని పొయ్యి వాడిని లేపి ఇట్లా చేసి అరే గాలి కొట్టి గాలంతా కొట్టి వాడిని లేపుకపోయి తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టి వరండాలో పెట్టి పండబెట్టి మంచిగా నీళ్ళు తాగిపించి నీళ్ళు వేసి చల్లగా చేసి మస్తు ఏదోదో చక్కెర ఉప్పు గిప్పు అవి వేసి అంతా చేసి ఒక 3 గంటలు పండబెట్టి తర్వాత టక్కుమని లేవంగానే వాడు ఏం చేస్తాడు? నీ ముఖం చూస్తాడు. ఇదేం కలనా నిజంగానా ఇది? నా శత్రువు నా ముఖం మీద ముంగట్టున్నాడు ఏంది అనుకుంటాడు. అన్నా ఊపిరి వస్తుందా? లేస్తాడు. నిన్ను చంపేస్తా అన్నావా? నువ్వేంద్రా నువ్వు మా ఇంట్లోకి వచ్చినావురా అంటే, లేదా నువ్వే మా ఇంట్లోకి వచ్చినావా? నువ్వే మా ఇంట్లోనో అన. అరే ఏమ్రా మలేషు, ఏమైందిరా? ఎందుకు నేను ఎందుకున్నాడు కింద? అన్నా మాకు కూడా తెలియదు, ఇగో ఈ అన్న ఎత్తుకొచ్చి ఫోన్ చేసి ఇక్కడ వచ్చినప్పుడు నీడ వండుకొని ఉన్నావు, ఆ అన్న మంచిగా నీ ముఖం అడుగుతుండు, మంచిగా ఇట్లా చేసి నీకు మొత్తం ఇక్కడ కొంచెం దెబ్బ తాకితే బ్యాండేజ్ పెట్టిండు, మంచిగా చేసి నీకు పక్కన అంతా అట్లా జ్యూస్ గీస్ ఉన్నాయి అన్న, చెంచున్నది మెల్లమెల్లగా వేసిండు, చెంచాలు వేసిండు, జ్యూసు అంతా వేసి పెట్టి ఈ పక్క వాళ్ళు అందరు చెప్తుర్రు అన్న. పక్క వాళ్ళు అందరు వీళ్ళు వచ్చి ఏమైందని మేము కనుక్కుందాము, ఇదేం వీడు ఊరు పొద్దుగాల 2 రోజుల్లో చంపేస్తా అన్నాడు కదా, వీడిని తెచ్చి ఏమన్నా పాయిజన్ గీజన్ కలిపి ఈడు చంపేస్తుండేమో అని మేము అనుకున్నామన్నా. అనుకోగానే పక్కోళ్ళు వచ్చి ఇక ఇట్లా పాపం ఎత్తుకొచ్చి ఇక మేము కూడా కొంచెం సాయం చేసినాము. ఇట్లా కొబ్బరి బోండాలు వేసి కొంచెం జ్యూస్ వేసి అంతేసి ఫ్యాన్ కొట్టి అంతా మంచిగా చేసిండు, బ్యాండేజ్ వేసి అనగానే ఎట్లుంటుంది అది చదువు వర్సు. నువ్వు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పవర్ఫుల్లా, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పవర్ఫుల్లా చూడు. ఇప్పుడు చూడు రోమా 12:20. కాబట్టి నీ శత్రువు నిన్ను చంపేస్తా 2 రోజులలో అన్న శత్రువు
ఆకలి కొని ఉంటే వాడు చక్కరొచ్చి కింద పడిపోయి ఎండ దెబ్బ దాకి చచ్చిపోతున్నాడు అని అనుకుంటే అతనికి భోజనము పెట్టుము. వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మాలిష్ చేసి ఫ్యాన్ కొట్టి జ్యూస్ పెట్టి రక్తం కడిగి చేస్తే దప్పిగొని ఉంటే వాడు అట్లా ఉంటే దాహము నిమ్ము. వాడికి మంచిగా నోట్ల నీళ్లు పోసి జ్యూస్ పెట్టి ఇచ్చినప్పుడు అలాగు చేయుట వలన అట్లా చేస్తే ఏమైతుంది? అతడి తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కుప్పగా ఇట్లా పోసినట్టుంటది అంట. ఏం పోసినట్టుంటది? నువ్వు మంచిగా చేస్తేనంట అది ఎవడు భరించుకోలేనంత పవర్ఫుల్ అన్నమాట. నీ శత్రువుకు నువ్వు మంచిది చేస్తే వాడు దిమ్మ తిరిగిపోతుంది. అరే నన్ను చంపేస్తా అన్నోడికి ఎందుకు రాగిట్లా వాడు ఫీలింగ్. ఇప్పుడు ఎట్లుంటుంది? వాళ్ళంతా చెప్తుంటే వాడు పండుకొని ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు వాని ప్రాణం బతికిచ్చినవు, వాడు పొద్దుగాలనే నిన్ను చంపేస్తా 2 రోజులలానే పోయిండు. నువ్వు వాని ప్రాణం ఈరోజే నువ్వు బతికిచ్చినవు. నువ్వు లేకపోతే వాడు చచ్చిపోతుండే రోడ్డు మీదనే. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా నీ కాళ్ళ మీద డైవ్ పడి, అన్నా నీ కాళ్ళు మొక్తా అన్నా, నన్ను క్షమించన్నా, నన్ను ప్లీజ్ అన్నా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా అన్న, జిందగీ బరు నీకు బానిసగా ఉంటా అన్నా, నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా చేయన్నా నీ దగ్గరికి వస్తా, నీకు సాయం చేస్తా, నీతోనే ఉంటానన్నా అని అంటాడా లేదారా? లేకపోతే ఎందుకు బతికిచ్చినవరా, నీ బతికిన ఏం రా అంటారా? అట్లా ఎవడన్నా అన్నాడు? అట్లున్నాడు అన్నాడారా? అదే నిప్పు లేచినట్టు అవుతుందంట. నువ్వు మంచి పని చేస్తే, నువ్వు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నీ జీవితంలో నుంచి ఎక్సర్సైజ్ చేసినావనంటే మంటలేసినట్టు ఉంటుందంట నెక్స్ట్ ఎదుటోనికి. సో ఇప్పుడు చెప్పు, నీకు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇంపార్టెంటా, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇంపార్టెంటా? నీకు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంటే విశ్వాసం వస్తుంది. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే నువ్వు ఏది ప్రార్థన చేసి విశ్వాసంతో అడిగితే దయ్యాలు వెళ్ళిపోతాయి, మిరకలు జరుగుతాయి, చచ్చిపోయినోడు లేస్తాడు, కుష్ఠరోగు మంచిగా అయిపోతాడు, సిక్ హీల్ అయిపోతాడు. ఆడు ఉందా లేదా? అర్థమైందా? ఇప్పుడు నీకు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిటే లేదు. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, లవ్, కైండ్నెస్, సెల్ఫ్ కంట్రోల్, ఫెయిత్ ఏం లేదు. గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంది. గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంది. ఏం చేస్తావు? నీ దగ్గర ప్రేమనే లేదు. ఏం చేస్తావు? నువ్వు వచ్చినోని కొట్టేస్తూ ఉంటావు, వచ్చినోని బూతులు తిట్టేస్తూ ఉంటావు. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లేదు నీకడ. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు బిడ్డగా ఉంటావో, యేసుప్రభు నీ సొంత రక్షకుడిగా ఉంటావో, నీకు యేసుప్రభుకి నువ్వు బిడ్డ కొడుకు అయిపోయి కనెక్షన్ ఏర్పడుతుంది. నీకు దేవుని కనెక్షన్ ఏర్పడుతుంది. కనెక్షన్ ఏర్పడ్డ తర్వాత నువ్వేం చేయాలా? ఆ చెట్టును పెంచాలా. ఫ్రూట్ వచ్చే చెట్టు, గిఫ్ట్ వచ్చే చెట్టు కాదు. గిఫ్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చిందా లేదా? ఫేత్ వచ్చిందంటే ఇంకేం కావాలరా నీకు? ఫేత్ వచ్చిందనుకో, యేసుప్రభు ఏం చేస్తాడు? ఆ శతాధిపతి ఆయన బాగా ఉన్నాడు కదా, నువ్వు రాకు ఇక్కడికి, ఈడికెళ్ళి చెప్పేసేయి అంటాడు. ఏం విశ్వాసం ఉందిరా బాయ్ అని ఆ శతాధిపతి వెళ్ళిపోయి ఆ టైంలో, ఈ టైం 7:15కి యేసుప్రభు ప్రేయర్ చేసిండు అని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి, అరే ఏ టైం బాగా పడ్డాడు రా? 7:15. అదే టైంలో యేసుప్రభు అక్కడ ప్రేయర్ చేసిండు. ఆ టైంలో హీలింగ్ అయిపోయింది. ఏంది? నమ్మకం, విశ్వాసం. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో ఒక్క భాగము విశ్వాసం. అర్థమవుతుందా లేదరా? సో ఇప్పుడు మీరు గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కోసం ప్రేయర్ చేయాలన్నా, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కోసం ప్రేయర్ చేయాలన్నా? ఈ రోజు నుంచి ప్రభువా నాకు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాకు ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్తే చాలు ప్రభువా. ఎందుకంటే ప్రేమ
న్యూక్లియర్ బాంబ్ కంటే పవర్ఫుల్. తెలుసా మీకు? న్యూక్లియర్ బాంబ్ అసలు తెలుసా మీకు ఎంత పవర్ ఉంది దానికి? మొన్న ఒక్క అటం బాంబ్ పెడితే డబ్బా లేచిపోతుంది కదా. లక్ష్మీ అటం బాంబ్ పెడతారు డబ్బా కింద. మేము చిన్నప్పుడు పెడుతుంటాం. ఓ బడాలు లేచిపోయి పచ్చలు అయిపోతుండే. అది డబ్బా మొత్తం ఇరిగిపోతుండే. గింతనే ఉంటుండే అది, గ్రీన్ కలర్. లక్ష్మీ అటం బాంబ్, సుత్తిలి బాంబ్. ఇప్పుడు అట్లాంటి బాము ఇంత పెద్దగా ఉన్నది అనుకో, రూమ్ అంతా ఎంత పవర్ఫుల్ ఉంటుంది. ఇంత చిన్న బాంబే డబ్బాలు పిలుతాం జరిగిపోతున్నాయి. ఇంత రూమ్ అంత పెద్ద బాంబు ఉంటే ఎట్లుంటుంది? రూమ్లా ఈ న్యూక్లియర్ బాంబ్ అని అంటే ఈ రూమ్ కంటే చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అది వేస్తే ఇండియా మొత్తం నాశనం అయిపోతుంది. అది మళ్ళీ ఆడ చెట్టు పెట్టుకోలేం, నీళ్లు తాగలేం, మనుషులు బతకరు, ఏం చేయలేం. ఇక ఆ ల్యాండ్ వేస్ట్. ఒక 70-80 సంవత్సరాల వరకు ఆ ల్యాండ్ వేస్ట్. ఆడ ఏం పెరగదు కూడా. అది ఆ న్యూక్లియర్ బాంబ్ రేడియేషన్ అంటారు కదా, ఆ రేడియేషన్ ఒక 70-80-100 సంవత్సరాలు ఉంటుంది. ఆ రేడియేషన్ బాంబు ఇడబడుతుంది, కానీ దాని రేడియేషన్ మొత్తం గాలిలో వెళ్ళిపోతుంది. అది 50-60-70 సంవత్సరాల రేడియేషన్ ఉంటుంది. అంత పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబ్. ఇప్పుడు ప్రేమ గొప్పదా, న్యూక్లియర్ బాంబ్ గొప్పదా? ఎందుకు? ప్రేమ న్యూక్లియర్ బాంబ్ అంటే నేను చంపేయచ్చు కదా, మరి అదే గొప్ప కదా. న్యూక్లియర్ బాంబ్ గొప్ప కదా. ఐ లవ్ యూ అంటే న్యూక్లియర్ బాంబ్ కూర్చుంటుందా? నేను కూర్చుంటుందిరా. నువ్వు ప్రేమతో కలిసినరు అనుకో, ఇద్దరు శత్రువులు వచ్చి, బ్రదర్ ప్లీజ్ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అమెరికా ప్రెసిడెంట్ సారీ అంటుండా? వరల్డ్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ సారీ. రష్యా పుటిన్, ఆయనకు ఇంగ్లీషే రాదు, వాళ్ళ రష్యా భాష వేరే ఉంటుంది. అనగానే ట్రాన్స్లేషన్ చేస్తారు. ఓ థ్యాంక్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తారు. చూసినా అయిపోయింది. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వగానే పుటిన్ ఏం చేస్తాడు? బటన్ ఏడున్నది ఆయన చెయ్యి, న్యూక్లియర్ బాంబ్ మీద ఉన్నది. బటన్ ఒత్తిందనంటే అమెరికా మీద బాంబ్ 5 నిమిషాలు పడిపోద్ది. ఇప్పుడు ఈ చెయ్యి ఎందుకు ఆగింది? ఐఎమ్ సారీ అని, ప్లీజ్ ఫర్గివ్ మీ, వీ విల్ వర్క్ టుగెదర్ అనగానే ఈ బటన్ ఇట్లా అయిపోతుంది. ఈ ఒత్తే బటను ప్లీజ్ సారీ. ఇప్పుడు ప్రేమ పవర్ఫులా, ఇది పవర్ఫులా? నువ్వు సారీ చెప్తేనే ఇది ఆగిపోయింది కదా. సో దేవుని ప్రేమ నీలో ఉంటే ఎంత పెద్ద న్యూక్లియర్ బాంబ్ని కూడా ఆపే శక్తి ప్రేమలో ఉన్నది. మా కుటుంబంలో మా ఆంటీస్, మా అంకుల్స్, మా కజిన్స్, మా ప్రతి ఒక్కరు, అరే నువ్వు యేసుప్రభు అంటున్నావు కదా, మీ డాడీ మారడరా, యేసుప్రభు మారిపోతాడు కానీ మీ డాడీ మారడా అని చెప్పారు నాకు. బంద్ చేసేయి, ప్రేయర్ చేసే అవసరం లేదు. మీ డాడీ మారడరా, తాగుపోతాడు, ఫుల్ డ్రింక్ మాస్టర్, స్మోకర్, బాగా కొడతాడు, చేస్తాడు, మారడు. నేనేం చేసిన? డాడీ కొడితే కూడా జీసస్ బ్లెస్ మై డాడీ. ఏంటి ఇంటుండే మావాడు ప్రేయర్ చేస్తున్నా రూమ్లా. ఏం ప్రేయర్ చేస్తున్నా? అరే బెల్ట్ తీసి ఐరన్ రాడ్ తీసి కొట్టినా వాడు నా కోసం ప్రేయర్ చేస్తుండేం రా. అన్నం పెట్టలే వానికి 2 రోజులు అయింది. జీసస్
బ్లెస్ మై డాడీ, బ్లెస్ మై మమ్మీ అంటుండేందిరా వీడు, ఏంటి అసలు వింది? అన్నం పెట్టకపోతే గాడ్ బ్లెస్ యూ అంటుండు, కొడితే గాడ్ బ్లెస్ యూ అంటుండు, రక్తం వచ్చి కొడితే కూడా గాడ్ బ్లెస్ యూ అంటుండు. ఏందిరా నాకు అర్థమైతలేదు వింది. ఏమైంది? రూమ్ పక్కకు ఇట్లా కూర్చొని ఏం చేసిండు డాడీ? చెయ్యి లేపి నాకు యేసు ప్రభు కావాలా అని నమ్ముకున్నాడు. ఇప్పుడు మా డాడీ కొట్టిండు, దుర్మార్గుడు, శాపం, ఏలియా అగ్ని రావును కాక మా డాడీ మీద. చేయలేమా ప్రేయర్? చూపెట్టు ప్రభువా, నువ్వు చూపెట్టు నా మీద చెయ్యి, నేను పవర్ఫుల్ ప్రాఫెట్ని కన్నుగుడ్డుని ముట్టిండి ప్రభువా, నువ్వు చూపెట్టు నీ కన్నుగుడ్డు పవర్ మా డాడీకి అని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ నువ్వు చచ్చిపోయింది కదా, ప్రభువా పురుగులు వచ్చి పడి చచ్చిపోవును కాక వాడు చంపినోడు అని ప్రేయర్ చేస్తారు. ఇప్పుడు చచ్చిపోయినోడు రక్షణ పొందాలన్నా పురుగులు పట్టి చచ్చిపోవాలన్నా? అందరం పురుగులు పట్టి చచ్చిపోమంటే చచ్చిపోతాడు ఆడు. కానీ ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుందా? ఆ పురుగుడు పడి చచ్చిపోకుండా నేనే చంపేసిన పాస్టర్ ప్రవీణ్ని, నాకు దేవుడు వచ్చి రాత్రి వచ్చి నన్ను క్షమాపణ అడగమన్నాడు అనగానే ఆయన ఏమైపోతాడు? పౌల్లాగా మారిపోతాడు. పౌలు ఏం చేసిండు? పౌలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సేమ్ ప్రవీణ్ పగడాలను చంపినట్టు స్టెఫన్ని చంపేసిర్రు. స్టెఫన్ని చంపేది పౌలు అక్కడే ఉన్నాడు. హే గ్రేట్ చంపేయ, పొడిసే కొట్టేరా, బ్రెయిన్ బయటికి రావాలరా, కిడ్నీలు బయటకు వచ్చారా, కొట్రా, పెద్ద గనెటైరా అనే బ్యాచ్లా పౌలు ఉన్నాడు. సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నిన్నెప్పుడు అసలు నువ్వు ఎవరు ప్రభువా? అసలు నిన్నెప్పుడు నేను పరలోకంకి, నేను ఆకాశంకి రాలే కదా, నేను భూమి మీద ఉన్నావు కదా, నిన్నెప్పుడు హింసించిన? స్టెఫన్ నా కుమారులు, సారీ ప్రభువా, నాకు తెలియదు, నువ్వు ఎవరో తెలియదు ప్రభువా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఏం పౌలు చెప్పిన మాటలే మాట్లాడుకుంటున్నాం. మనం పౌలే చెప్పిండు గలతీ పత్రిక, ఆత్మఫలాలు, ఆత్మ వరాలు కూడా పౌలే చెప్పిండు. చూస్తున్నారా ఎంత పవర్ఫుల్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? మనమందరం గిఫ్ట్ కావాలి. దేవుడు ఆటోమేటిక్ అన్ని గిఫ్ట్లు ఇస్తాడు. నేను ఇంటర్ప్రిటేషన్ చేసినానా? చాలామందికి మీ డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్ చేసినానా? కరెక్ట్గా మీరు ఆలోచన చేసేది అంతా చెప్పినానా? ప్రొఫెసీ చేసినానా? హీలింగ్ చేసినానా? దయ్యాలు ఎలగొట్టినానా? మిరకిల్స్ అయినాయా? మీ లోపల హార్ట్ల హోల్ పోయిందా? చేసినానా లేదా? ఎన్ని గిఫ్ట్స్ ఆపరేట్ అవుతున్నాయి నా ద్వారా? నీకు గిటార్ గిఫ్ట్ వచ్చిందా లేదా? కీబోర్డ్ గిఫ్ట్ వచ్చిందా లేదా? పాటల గిఫ్ట్ వచ్చిందా లేదా? ఎన్ని గిఫ్ట్లు ఆపరేట్ అవుతున్నాయి? నేను అడిగినానా ప్రభా గిటార్ గిఫ్ట్ హీలింగ్ గిఫ్ట్, మిరకిల్ గిఫ్ట్ అడిగినానా? ప్రభా నీలాగా నన్ను చేయి ప్రభా. రోజు అడుగుతా. నేను ఏమడుగుతా తెలుసా? ప్రభా హ్యూమిలిటీ ఫెయిత్ అది ఈ ప్రభా అంట. రోజు గిఫ్ట్స్ ఈ ప్రభా, హీలింగ్, డిమన్స్ అడగా నేను. ప్రభా నాకు గర్వం వద్దు, అవిశ్వాసం వద్దు, తగ్గింపు, విశ్వాసం ప్రభా. అదే మూల కారణం. అవి రెండు ఉంటే జీవితాన్ని, దేశాన్ని స్వతంత్రించుకోవచ్చు. సో ఈరోజు నుంచి మీ జీవితంలో జెలసీ, కోపము, క్రోధము, అసూయ, కక్షలు, మత్తతులు ఇవన్నీ ఉన్నాయనంటే బొక్కలు మీ శరీరాన్ని ఎండబెట్టేస్తుంది. అది నల్లి బొక్క లోపల ఉన్న సారం అంటారా, ఏమంటారు దాన్ని, అది ఎండిపోతుందంట. ఎయిడ్స్ వస్తుందంట, హార్ట్ ప్రాబ్లం వస్తుందంట, కష్టాలు వస్తాయంట, నష్టాలు వస్తాయంట. అది 120 సంవత్సరాలలో 100 సంవత్సరాల తర్వాత 90 సంవత్సరాల తర్వాత అది ఆటోమేటిక్గా కొంచెం ఇక
బండి ఓల్డ్ అయిపోతుంది కదా, ఓల్డ్ బండి ఆటోమేటిక్ అవుతుంది. మీకు ఇప్పుడు రావద్దు, 30-40 సంవత్సరాలలో రావద్దు అది. అది వస్తుందని అంటే టెస్ట్ చేసుకోండి. శరీర కార్యాలు ఏముంది, చాలా డేంజరస్. యాంగర్, జెలసీ చాలా డేంజరస్. యాంగర్ వచ్చిందంటే కంపల్సరీ బీపీ వస్తుంది. ఎవరికి ఉంది ముక్కు మీద? నిన్న ఎవరికి కనిపించింది ముక్కు మీద? ఎవరికి ఉన్నది ముక్కు మీద? బీపీ తొందరగా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ముక్కులు కొంచెం ఇట్లా రాసుకొని పెట్టుకోండి, భూమికి రాసుకొని. ముక్కు మీద కోపం పెట్టుకోకండి. అందుకే మనము ఇవి 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 ఫ్రీగా మీ క్లాసులు ఇస్తున్నా. అవి రావద్దు అని అంటే ఏం చేయాలా? ఆత్మ ఫలాలు. దేవుడు అరే నా కొడక రారా, ఐ లవ్ యూ అనాలనా? అరే నా కొడక గెట్ అవుట్ అనాలనా? రెండు విధాలుగా కొడక అని చెప్తారు కదా. తిట్టేటోడు కూడా అట్నే చెప్తాడు, ముద్దు పెట్టేటోడు కూడా అరే నా ముద్దుల కొడక రారా అంటాడు. అంటారా లేదా? దేవుని పిల్లలు కనెక్షన్ ఉండాలా. కనెక్షన్ ఉండాలంటే ఆ కనెక్షన్ ఎట్లా వస్తుంది? ప్రార్థనా శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఎంతమంది నమ్ముతున్నారు నాకు ఆత్మ ఫలాలు కావాలా? ఆ ఆత్మ ఫలాలు కావాలంటే నేను యేసుప్రభు బిడ్డగా, కుమారుడుగా కావాలా? కనెక్షన్ ఉండాలా? ఆ కనెక్షన్ ఉంటే ఆత్మ ఫలాలు ప్రార్థన ద్వారా, వేరే రాలేదు. నువ్వు ఎంత సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకో, ఎంత పేషెన్స్, ఎంత నువ్వు సొంతగా నువ్వు రాదది. ప్రార్థన కనెక్షన్, ఆ కనెక్షను దేవుడు నిన్ను ఆయనను చూసుకొని నా కొడుకు, నా కుమారుడు, నా బిడ్డ ఎవ్రీడే ప్రేయర్ చేస్తూ ఉంటుంది, ఎవ్రీడే వాక్యం చదువుతుంటుంది, నాకు ఆ బిడ్డకు కనెక్షన్ ఉంది అని చెప్పి దేవుడు కమాన్ ఐ విల్ గివ్ యూ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాడు. ఓకేనా? చేతులు పెట్టుకోండి. ప్రభువా, ఆ ప్రార్థన శక్తి, ప్రార్థన బలము, ప్రార్థన అభిషేకము, ఆ కుమారుడు కుమార్తె కనెక్షన్తో ప్రభువా ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మా జీవితంలో వస్తుంది. కాబట్టి ప్రభువా, మేము ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కొరకు, ఆత్మ ఫలాల కొరకు మేము నీతో కనెక్షన్గా ఉండి మాలో ఆత్మ ఫలాలను నింపండి ప్రభువా. ఆ ఆత్మ ఫలం ప్రేమ, దేశాన్ని స్వతంత్రించే శక్తి ఆ ప్రేమలో ఉంది ప్రభువా. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, లాంగ్ సఫరింగ్, సెల్ఫ్ కంట్రోల్, ఫెయిత్, ప్రతి ఒక్క ఆత్మ ఫలాలు ప్రభువా మాకు ఇచ్చినందుకు ఈరోజు మేము మా తల మీద చేపెట్టుకొని ప్రభువా ఆత్మ ఫలాలు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆ ఆత్మ ఫలాల ద్వారా ప్రభువా విశ్వాసం ఉంది, ఆ విశ్వాసము ద్వారా సమస్తము మాకు సాధ్యం ప్రభువా. ప్రార్థన చేస్తే మత్తయి సువార్త 21:22 ప్రకారం ప్రభువా, బై ఫేత్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఏది అడిగినా కూడా విశ్వాసము ద్వారా నీకు అనుగ్రహిస్తాను అన్నావు ప్రభువా. కాబట్టి హీలింగ్స్, మిరకల్స్, వండర్స్, దయ్యాలు వెళ్ళిపోవడం, డీమన్స్ వెళ్ళిపోయి ప్రభువా, చనిపోయిన వాళ్ళు లేవడము, మిరకల్, సైన్స్, వండర్స్, మాథ్యూ 10:8, ఐజాయా 8:18 సులువుగా ఈజీగా జరిగిపోతాయి ప్రభువా ఎప్పుడైతే నీ ఆత్మ ఫలాలు మాలో ఉంటాయో. సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్గా మా జీవితాలు, హెవెన్స్ గ్లోరీ మేనిఫెస్టేషన్ మా జీవితాల ద్వారా అద్భుతాలు జరుగుతాయి ప్రభువా.
నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు.